ఎన్నికల ప్రచారంలో శ్రీశైలం నియోజకవర్గం సోమయాజులపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామానికి ఏం చేశామని ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించడంతో వారిపై అక్కసు వెళ్లగక్కారు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ బూతు పురాణం మొదలెట్టారు. మే 13వ తేదీ తర్వాత మీ అంతు చూస్తానంటూ వీధి రౌడీలా రెచ్చిపోయారు. ఇలాంటి వారికి పొరపాటు నోటేస్తే తమ పరిస్థితి ఏంటని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. చెప్తా బిడ్డ మీ కథ చెప్తలేమ్మా. ఈ 13వ తారీఖు అయిపోయి మీ కథ చెప్తా. ఇది లేవా? చంద్రబాబు వస్తే వానలు రావంట, వీళ్ళు వచ్చి ఒక వానలు వస్తాయంట. వానలు పడి రిజర్వాయర్లు నీళ్ళు ఉంటే ఉండవు మినాయిలారా. ఎందుకు లేదా 2 గంటలకు నీళ్లు? ఎందుకురా నీళ్ళు? రైతులంతా ఎందుకు ఎండగడుతున్నావు? 4 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవే, సిగ్గు లేదా నీకు? నీ పొలం కూడా ఉంది కదా, ఎండబెట్టుకున్నావే. అది చెప్పండి శాత కాదు. ఈ దరిద్రం గుండవ బొమ్మెట్టేసుకున్నావు, సిగ్గు లేదా? పెట్టేసుకున్నా. తెలుగుదేశం పార్టీ కట్టింది ఇది, అవునా? తెలుగుదేశం పార్టీ కట్టింది. దానికి కూడా అంటే ఎవరితో పుడితే ముద్దు పెట్టుకుంటావా ఎత్తుకొని? సిగ్గు లేదా ఆయన? ఎత్తరా కొడుకులారా. ఏదో నందిబొమ్మ మహానందిలో ఎవడో దాత నందిబొమ్మ ఇస్తే ఒకసారి 2 కోట్లు పెట్టి అంటాడు, ఒకసారి 3 కోట్లు పెట్టి అంటాడు. 30 రూపాయలు కూడా పెట్టలేదు నా కొడుకు. వీడు చెప్తాడు బొమ్మ వేసుకున్నాడు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, రకంగా నోరు పారేసుకోవడం చూస్తున్నాం మనం. ఏం జరిగింది అక్కడ? సో ఎలాంటి స్పందన కనిపిస్తోంది ప్రజల్లో, ఎలాంటి ఆందోళన కనిపిస్తుందంటే ఏం చెప్తారు? హరి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క టీడీపీ నాయకుల నుండి ప్రజల నుండి వస్తున్న స్పందనకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సంబంధించిన టీడీపీ అభ్యర్థి అయిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ యొక్క బండి మండలం సోమయాజుపల్లెలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. తమ ఊరికి తమ గ్రామానికి ఏం చేశారంటూ అక్కడున్న ప్రజలు నిలదీయడంతో ఈ యొక్క సహనాన్ని కోల్పోయిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి అసభ్యకరమైన పదజాలాలను వాడుతూ ఆ యొక్క దూషించడం జరిగింది. అక్కడున్న స్థానికులు కూడా అక్కడికి చేరుకోవడంతో వారిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే గత 2019 ఎన్నికల్లో కూడా ఈ యొక్క మహానంది మండలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు కూడా ఇటువంటి స్పందనే ప్రజల నుండి వచ్చింది. ఆ తరుణంలో కూడా అతను ప్రజలపై చాలా సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో 2019లో ఘోర పరాజయమైన పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూడా బుడ్డా రాజశేఖర్ రెడ్డి అదే తరహాలో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ప్రజల నుండి వస్తున్న రియాక్షన్ కూడా అతన్ని సహనాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నంద్యాల జిల్లాలో కనపడుతుంది. ఏదైతే మొదటి నుండి కూడా నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ ఓటమి భయం పుట్టుకున్న పరిస్థితి. అందుకోసము ప్రలోభాలకు పాల్పడము, లేకపోతే ఇటువంటి మీ అంతు చూస్తామంటూ ఈ యొక్క ఓటర్లను భయాలకు గురి చేసే విధంగా వివరించడం లాంటి సంఘటనలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఈ విధంగా ఉంటే ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటంటూ ప్రజలు చాలా టీడీపీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నికల అధికారులకు కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, వారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. హరి, రైట్ లోకేష్.